ఓం శ్రీ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. దాని గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయము కర్మ సన్యాస మార్గాన్ని కర్మయోగ మార్గంతో పోల్చి చూపుతుంది. రెండు కూడా ఒకే లక్ష్యం దిశగా దారి తీస్తాయని, మనం వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. కానీ మనస్సు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా దోషరహితంగా చేయలేము. మరియు భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్తశుద్ధిని సాధించవచ్చు. కాబట్టి కర్మయోగమే సాధారణంగా చాలామందికి సరి అయిన దారి. కర్మయోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్ధితో ఫలాసక్తి విడిచి భగవత్ అర్పితంగా చేస్తారు. ఈ విధంగా తామరాకుకు తాను తేలియాడే నీటి యొక్క తడి అంటనట్టు వారికి పాపం అంటదు. జ్ఞాన ప్రకాశంచే వారు ఈ శరీరం అనేది ఆత్మ వసించే నవద్వారుల నగరం అని తెలుసుకుంటారు. ఈ విధంగా వారు తాము కర్తలము కాము అని, తాము భోక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు. వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు. ఒక బ్రాహ్మణుడు ఆవు, ఏనుగు, కుక్క, చండాలుడు అందరినీ సమానంగా చూస్తారు. అటువంటి నిజమైన జ్ఞానులను జనులు దోషరహితమైన దైవీ గుణాలు పెంపొందించుకుంటారు మరియు పరమసత్యమయందు స్థితులై ఉంటారు. ప్రాపంచిక జనుల ఇంద్రియ వస్తు విషయముల నుండి వచ్చే సుఖాల కోసం ఎంతో శ్రమిస్తారు, కానీ అవి నిజంగా దుఃఖహేతువులని తెలుసుకోరు. కానీ కర్మయోగులు వాటి యందు ఆసక్తి కలిగి ఉండరు. ప్రతిగా తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తారు.